JavaScript. JavaScript is the programming language of HTML and the web. JavaScript is easy to learn. JavaScript is a lightweight interpreted programming language. It is designed for creating network-centric applications. It is complementary to and integrated with Java. JavaScript is very easy to implement because it is integrated with HTML. It is open and cross-platform. DHT components of HTML three types. First one HTML, second one CSS, third one scripting. Scripting means స్క్రిప్టింగ్లో మనం టూ టైప్స్ యూజ్ చేస్తాం, ఒకటి జావా స్క్రిప్ట్, ఒకటి వీబీ స్క్రిప్ట్. మన సిలబస్లో ఉంది జావా స్క్రిప్ట్. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు అంటే ఇది వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి HTMLని CSSని యూజ్ చేస్తాము. ఆ వెబ్ పేజెస్లో మనకి ఏంటి స్టాటిక్ వెబ్ పేజెస్ వస్తాయి, ఎందులో CSS HTMLలో. కానీ అందులో మనకి కంటెంట్ మోడిఫై కాదు. జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని కంటెంట్ని మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? మనం జావా స్క్రిప్ట్ని దేనికోసం, వై స్టడీ జావా స్క్రిప్ట్ దేనికోసం మనకేంటి ఇక్కడ అదే చెప్పుకుంటున్నాం. HTML టు డిఫైన్ ది కంటెంట్ ఆఫ్ వెబ్ పేజెస్, CSS టు స్పెసిఫై ది లేఅవుట్ ఆఫ్ వెబ్ పేజెస్, జావా స్క్రిప్ట్ యూజ్ టు ప్రోగ్రామ్ ది బిహేవియర్ వెబ్ పేజెస్. ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్స్ ఆర్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్, డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూస్, డిస్ప్లే డేట్ అండ్ టైం, డిస్ప్లేయింగ్ పాపప్ విండోస్. ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు, ఫోర్ ఫాలో కావచ్చు జావా స్క్రిప్ట్లో. అంటే ఏంటి ఇక్కడ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్. క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అని అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా FB అంటే ఫేస్బుక్ చూసుకోండి. ఫేస్బుక్ కానీ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, మీకు అక్కడ ఒక పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఉంటుంది. మీరు పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చి కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రాంగ్గా ఇస్తే మీకు అక్కడ ఎర్రర్ అని వస్తుంది, ఆ లైన్ ఎర్రర్ అని వస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అని అంటాము. ఆ ఎర్రర్ అంటే లైన్ నాట్ రెడ్ లైన్ వస్తుంది, అక్కడ ఏమొస్తుంది నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది. దాన్ని ఏమంటారు మనం క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ అని అంటారు. ఓకేనా? ఎంటర్ చేయకముందు మోడిఫికేషన్ అయితే దాన్ని ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అని అంటాము. ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ అని అంటే ఏంటి, కంపల్సరీగా మ్యాండేటరీ అంటే ఏంటి, స్టార్ సింబల్ యూజ్ చేసి మీకు యూజ్ చేస్తారు కదా, దాన్ని మ్యాండేటరీ అని అంటారు. ఆ మ్యాండేటరీ యూజ్ చేసుకొని మనం స్టార్ సింబల్ని యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటున్నాం, డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూస్ అంటున్నాం. డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూస్ అంటే ఏంటి? డైనమిక్ డ్రాప్ డౌన్ అని అంటే ఏంటి అంటే, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని తీసుకున్నారనుకోండి, డ్రాప్ డౌన్ మెనూస్ వస్తుంది. వీబీలో మీరు ఆల్రెడీ చేశారు. ఇండియాలో ఏమని ఉంటుంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. అలాంటి మనకి డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూస్. డిస్ప్లే డేట్ అండ్ టైంని, డిస్ప్లే డేట్ అండ్ టైం కూడా మనం ఇందులో మనం డిస్ప్లే చేయొచ్చు. ఫోర్త్ వన్ డిస్ప్లేయింగ్ పాపప్ విండోస్ అండ్ డైలాగ్ బాక్సెస్. అంటే పాపప్ విండోస్ అంటే అది సర్కిల్స్, ఆర్క్ దాంట్లో అలాంటివి మనం చేసుకోవచ్చు. ఓకేనా? దీనికి సింటాక్స్, జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే, జావా స్క్రిప్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ ప్లేస్డ్ విత్ ఇన్ ది స్క్రిప్ట్. అంటే ఏంటి, మనం ఇంతకుముందు మీరు HTML ఓపెన్ చేసి HTML క్లోజ్ చేస్తారు కదా, అది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు ఏంటి, మనం స్క్రిప్ట్ యూజ్ చేయాలి. దాంట్లో ఏంటి, స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నప్పుడు you can place the script tags containing your JavaScript anywhere within your web page, but it is normally recommended that you should keep in with the head tags. మనం హెడ్ ట్యాగ్స్లో ఇది యూజ్ చేస్తాం. దీనికి సింటాక్స్ స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, జావా ఇక్కడ నేను రాయలేదు. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్ బై స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఏంటి, జావా స్క్రిప్ట్ కోడ్, స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నాం. అంటే ఇది మనం ఏమంటున్నాం ఇక్కడ, ఇంకొకటి కూడా రాయొచ్చు అక్కడ, స్క్రిప్ట్ లాంగ్వేజ్ అని. లాంగ్వేజ్ టైప్ యూజ్ చేస్తాం ఇలా. ఇది కూడా ఉంటుంది ఇంకొక సింటాక్స్. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ విత్ ఇన్ కొటేషన్, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. మనం ఇక్కడ రెండు యూజ్ చేస్తున్నాం, ఒకటి లాంగ్వేజ్, ఒకటి టైప్. ఈ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామో మనము
అంటే స్పెసిఫై చేస్తుంది. ఏ అట్రిబ్యూట్ మీరు స్పెసిఫై చేస్తున్నారు, వీబీ స్క్రిప్ట్ ఆర్ జావా స్క్రిప్ట్. మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ టైప్ ఏంటి, ఏ టైప్లో, ఏ లాంగ్వేజ్లో ఏ టైప్లో యూజ్ చేస్తున్నారు మీరు అంటే మనం టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి ఇక్కడ స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్ ఇలా కూడా అనొచ్చు. ఆర్ అండ్ పెట్టాను, ఇది రెండిట్లో లేదని యూజ్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం, స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ మనం యూజ్ చూస్తే జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని అంటే హలో వర్డ్ అని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. నోట్ ప్యాడ్లో చూపిస్తాను. అదైనా HTML హెడ్ టైటిల్ జావా స్క్రిప్ట్, టైటిల్ని క్లోజ్ చేసాము. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. ఇక్కడ స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్లో టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్ని యూజ్ చేయాలి. డాక్యుమెంట్ డాట్ రైట్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ని క్లోజ్ చేసాము. మనం ఏంటి ఇక్కడ ఇది సింటాక్స్ ఏమన్నాం మనం, స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్ కోడ్ అన్నాము. స్క్రిప్ట్ని క్లోజ్ చేసాము. కోడ్ని మనం ఏం రాసాము ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసాము. నెక్స్ట్ ఏంటి హెడ్ని, ఇక్కడ హెడ్ ఓపెన్ ఉంది, హెడ్ క్లోజ్ చేశాను. బాడీని ఓపెన్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను. కానీ బాడీలో ఏం రాయలేదు, HTMLని క్లోజ్ చేశాను. ఓకేనా, దిస్ ఈజ్ ద జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు, దీనికి ఆ అవుట్పుట్ ఇలా వస్తుంది, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్. ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ 3 టైప్స్ రాయొచ్చు కోడ్స్, 3 వేస్లో. ఫస్ట్ వన్ హెడ్ సెక్షన్, సెకండ్ వన్ బాడీ సెక్షన్, ఇంకొకటి ఏంటి ఎక్స్టర్నల్ ఫైల్గా కూడా రాయొచ్చు మనం. హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, ఎక్స్టర్నల్ ఫైల్, 3 టైప్స్ మనం యూజ్ చేసుకొని రాయొచ్చు. మీరు ఫస్ట్ ఇంతకుముందు చూసింది ఏంటి, హెడ్ సెక్షన్లో రాసింది చూసారు మీరు. నెక్స్ట్ ఏంటి బాడీ సెక్షన్లో రాయడం చూడండి. బాడీ సెక్షన్లో ఎలా ఉంటుంది అని అంటే బాడీ సెక్షన్లో సేమ్ ప్రోగ్రామ్ HTML హెడ్ టైటిల్ జావా స్క్రిప్ట్, టైటిల్ని క్లోజ్ చేశాను, హెడ్ని క్లోజ్ చేశాను. ఇంతకుముందు హెడ్ని క్లోజ్ చేయకుండా కోడ్ రాశాను, కానీ ఇక్కడ హెడ్ని ఓపెన్ చేసి టైటిల్ ఇచ్చేసి హెడ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ బాడీలో రాస్తున్నాను. మనం బాడీలో అక్కడ ఏం రాయలేదు, అంటే మనం 3 టైప్స్లో మనం మెన్షన్ చేయొచ్చు సేమ్ కోడ్ని. హెడ్లో మెన్షన్ చేయొచ్చు, బాడీలో మెన్షన్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ ఫైల్గా కూడా మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు బాడీలో రాసుకుంటున్నాం. బాడీ ఓపెన్ చేసి ఏమంటున్నాను, స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. మనకి ఇది సింటాక్స్. డాక్యుమెంట్ డాట్ రైట్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని రాసాము. స్క్రిప్ట్ని క్లోజ్ చేశాను, బాడీని క్లోజ్ చేశాను, HTMLని క్లోజ్ చేశాను. ఇది మనం రన్ చేసినా సేమ్ అలానే వస్తుంది. ఏమని, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని వస్తుంది. సరే చూడండి, వెల్కమ్ బాడీ మనది, ఇది అవుట్పుట్ వెబ్ బ్రౌజర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక టైప్ కూడా చెప్పాను కదా, ఏమని ఎక్స్టర్నల్ ఫైల్గా చేయొచ్చు అని. మరి అది ఎక్స్టర్నల్గా ఫైల్గా ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఓపెన్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ ఫైల్గా ఇచ్చినప్పుడు మనం ఎలా మెన్షన్ చేయాలి అని అంటే ఫైల్ నేమ్ ఎక్స్టర్నల్ డాట్ JS అని ఇవ్వాలి. ఓకేనా. అంటే అందులో నేను ఏం రాస్తున్నాను, ఇంతకుముందు రాసింది డాక్యుమెంట్ సింపుల్ లైన్ మనం 2 టైప్స్గా సేవ్. ఆల్రెడీ మీకు CSSలో నేను చెప్పాను ఎక్స్టర్నల్ ఫైల్స్, ఆ లింక్ ఇచ్చుకొని ఇక్కడ కూడా చేస్తున్నాను. ఏమన్నాను, డాక్యుమెంట్ డాట్ రైట్ వెల్కమ్ టు ఎక్స్టర్నల్ జావా స్క్రిప్టింగ్. ఇంత ఇది ఒకటే లైన్ ఇచ్చాను. ఈ లైన్ ఇచ్చి దీనికి ఏమని సేవ్ ఇచ్చాను నేను, ఎక్స్టర్నల్ డాట్ JS అని సేవ్ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనం ఫైల్ రాసుకుందాం, HTML ఫైల్ రాసుకుందాం. HTML ఫైల్లో దీన్ని మనం ఎక్స్టర్నల్ డాట్ HTML సేవ్ చేశాను. HTML హెడ్ టైటిల్ జావా స్క్రిప్ట్, టైటిల్ని క్లోజ్ చేశాను. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. ఇక్కడ స్పేస్ ఇచ్చి సోర్స్ అన్నాను. సోర్స్ అంటే మనం ఇంతకుముందు ఇక్కడ నేను రాయలేదు చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఉందా, లేదు, కోడ్ లేదు. జస్ట్ మనం ఈ సోర్స్ తీసుకొస్తున్నాను. అక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఏమని ఇచ్చాను నేను, అక్కడ ఆ కోడ్ ఏమైతే ఇచ్చానో ఆ కోడ్ ఇక్కడికి రావాలి అంటే సోర్స్. దానికి నేను ఏమని సేవ్ చేశాను, ఎక్స్టర్నల్ డాట్ JS అని సేవ్ చేశాను. కాబట్టి సోర్స్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో ఎక్స్టర్నల్ డాట్ JS అని
ట్యాగ్ని క్లోజ్ చేశాను, స్క్రిప్ట్ని క్లోజ్ చేస్తున్నాను, హెడ్ని క్లోజ్ చేశాను, బాడీ ఓపెన్ చేశాను, బాడీని క్లోజ్ చేశాను, ఏం రాయలేదు, HTMLని క్లోజ్ చేశాను. మీకు ఇప్పుడు ఇది రన్ చేస్తే మీకు ఉన్న అవుట్పుట్ లింక్ తీసుకొని వస్తుంది. వెల్కమ్ టు ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్, అది అక్కడ రాసాము జేఎస్లో, external.jsలో రాసాము కాబట్టి ఆ external.jsలో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది.